హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదాం. సో అంతకంటే ముందు మంచి జాబ్ నోటిఫికేషన్స్కి అండ్ మంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ట్రిక్స్కి అండ్ మంచి ఇంగ్లీష్ వీడియోస్, జీకే వీడియోస్ అన్నిటి కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మాత్రం తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకే, ఈరోజు ట్రిక్లోకి వెళ్దాం. చూడండి, కొంచెం మంచి క్వశ్చన్ తీసుకున్నాం. ఓకే, ఏ సేల్స్ మ్యాన్ గెట్ ఏ కమిషన్ ఆఫ్ 5% అప్ టు ది సేల్ ఆఫ్ ₹10,000. ఓకే, సో ఒక సేల్స్ మ్యాన్కి ఏంటంటే అప్ టు 10,000, అతను 10,000 వరకు అమ్మితే 5% కమిషన్ అనేది వస్తుందంట. ఓకే, అండ్ 4% కమిషన్ అబోవ్ ఇట్. సో ఏమన్నాడు, 4% కమిషన్ అబోవ్ ఇట్. సో ఒకవేళ 10,000 కంటే ఎక్కువగా అమ్మాడు అనుకోండి, సో ఆ మిగతాదంతా ఎంత వస్తుందంటే కమిషన్ మనకి 4% కమిషన్ అనేది వస్తుందంట. ఓకే, సో అంటే సేల్స్ పర్సన్ క్వశ్చన్ని ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ ఎప్పుడు రిపీట్ అవుతున్న క్వశ్చన్ కొన్ని. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం కామన్గా చూస్తుంటాం కొన్నిటిలో. సో అదేంటో ఒకసారి చూడండి. 10,000 వరకు సేల్ చేస్తే ఎంతంట, 5% అంట కమిషన్. 10% 10,000 కంటే ఎక్కువ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను 20,000కి సేల్ చేశాడు అనుకోండి. సేల్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 10,000కి 5% కమిషన్ ఇస్తారు. నెక్స్ట్ 10,000కి ఏం చేస్తారంటే 4% కమిషన్ ఇస్తారు. ఏంటన్నాడు ఇక్కడ చూడండి, అండ్ 4% కమిషన్ అబోవ్ ఇట్ అన్నాడు. సో ఇంకా ఎంతైనా సరే 10,000 కంటే ఎక్కువ ఎంతైనా సరే ఏం చేస్తాడంట, 4% కమిషన్ అనేది ఇస్తారంట. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి వీటిని సింపుల్గా ఎలా చేయొచ్చో ఒకసారి సింపుల్గా చూద్దాం. సో ఏం చేశారు ఇప్పుడు ఇక్కడ, హీ డిపాజిటెడ్ ₹31,100 టు ది కంపెనీ. ఏం చేశాడంటే 31,100 రూపీస్ని కంపెనీలో డిపాజిట్ చేశారంట. ఆఫ్టర్ డెడ్యూసింగ్ ఇస్ కమిషన్. ఏం చేశారంటే ఆ కమిషన్ తీసుకున్న తర్వాత, అతను కమిషన్ తీసుకున్న తర్వాత 31,100 వేశారు. అలా అయితే చూడండి, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ది టోటల్ సేల్. సో ఇప్పుడు టోటల్గా ఎంతకో సేల్ చేశారు, ఎక్స్ అనుకుందాం. సో ఆ టోటల్గా సేల్ చేసిన దాన్ని ఏం చేశారు, ఇప్పుడు కమిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు 31,100 వేశారు. అలా అయితే అసలు టోటల్గా సేల్ చేసింది ఎంత? సో అది క్వశ్చన్. ఓకే, సో యాక్చువల్లీ క్వశ్చన్ కొంచెం నార్మల్గానే డిఫికల్ట్ క్వశ్చన్ అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ కూడా. ఓకే, సో దీన్ని ఒకసారి ఈజీగా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, 5% కమిషన్ అని ఇచ్చాడు. ఓకే, అప్ టు ఎంత వరకు అంట, 10,000 వరకు. ఓకేనా, సో తర్వాత ఏమి ఇచ్చాడు, 4% కమిషన్ అని ఇచ్చాడు. ఎంతవరకు, ఇంకా 10,000 పైన ఎంతైనా సరే. ఓకేనా, సో ఎప్పుడైనా సరే చూడండి, అప్ టు 10,000 ఎక్కువ ఉందా, దీనికంటే అప్ టు 10,000 ఎక్కువ ఉంది 5%. ఇది 4%. ఎంత ఎక్కువ ఉంది, 1% ఎక్కువ ఉంది. అంతేనా, 1% ఎక్కువ ఉంది. 1% అంటే ఎంత, 10,000లో చూసుకోవాలి. 10,000లో 1% ఎంత, 100. అంతేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టోటల్ సేల్ ఎక్స్ చేసాడు అనుకుందాం, ఎక్స్. ఓకే, మైనస్ ఏంటంటే 100 చేయాలన్నమాట. ఓకేనా, మైనస్ 100 చేయాలి. ఎందుకు 100 చేస్తున్నాం, ఇక్కడ ఎంత వచ్చింది పర్సంటేజ్, 1% వచ్చింది. సో 1% ఆఫ్ 10,000 100. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ 31,100. సో ఏం చేస్తున్నాం, ఇక్కడ కమిషన్ని మైనస్ చేస్తున్నాం. సో 31,100 అనమాట. ఓకే, సో బట్ ఇక్కడ ఇంకో కొంచెం ఉంది, ఏంటంటే ఇక్కడ ఏంటి, కమిషన్ 4% ఉంది. 10,000 తర్వాత ఎంత పర్సెంట్, 4% ఉంది. సో 4% అంటే 100% నుంచి 4% తీసేయండి, 96%. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే 96% ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, సో 96% ఆఫ్ ఎక్స్ మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 31,100. ఓకే, ఇప్పుడు చూడండి, 96% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అటుపక్క వెళ్తే 31,200. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి, ఎక్స్ కావాలి, రైట్. సో ఇప్పుడు ఏంటి, 96% ఇదైతే 100% ఎంత అనేది కావాలి, అవునా. 96% 31,200 అయితే 100% ఎంతో కావాలి మనకి. 100% ఎంతో కావాలంటే మనం ఒక 4% ఎంతో కనుక్కున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటి,
మనకి 100% వచ్చేస్తుంది, ఎందుకంటే దీనికి ఆ 4% యాడ్ చేస్తాం. సో 96% 31,200, కాబట్టి బై 24 చేస్తే అంటే 96 బై 24 4%. సో 31,200 బై 24 చేస్తే మనకి 4% వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఏం చేయొచ్చు, 31,200కి యాడ్ చేయొచ్చు. సో బై 24 చేయండి, 31,200 బై 24. ఓకే, సో 24 1s are 24, సో 72 వచ్చింది. అంటే 24 3s are 72, సో 00. సో 1300 వచ్చింది. సో ఈ 1300 ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 32,500. ఓకే, సో 32,500 వచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ ఏం చేసాం, జస్ట్ సింపుల్గా దీన్ని ఎలా చేయాలో చెప్పాం. బట్ యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి, యాక్చువల్ ప్రొసీజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంకి. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతేనే అప్పుడు ఫాస్ట్గా చేయగలుగుతాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం యాక్చువల్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మొత్తం సేల్ వచ్చేసి X రూపీస్కి చేసాడు అనుకుందాం. ఓకేనా, X రూపీస్కి చేస్తే ఇందులోంచి కమిషన్ని సబ్ట్రాక్ట్ చేస్తారు, అంతేనా. కమిషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందంట, 31,100 వచ్చిందంట. ఓకే, 31,100 వచ్చింది. ఓకే, కమిషన్ ఎంత, ఫస్ట్ 10,000కి ఎంత కమిషను, 5%. 5% ఆఫ్ 10,000. దీనికి ఎంత యాడ్ చేయాలి, ఇంకో కమిషన్ ఎంత, ఈ టోటల్ సేల్ ఎక్స్లోంచి 10,000 తీస్తున్నాం, సో ఎక్స్ మైనస్ 10,000. దీనిలోనేంటి 4%. ఓకే, సో 5% ఆఫ్ 10,000 వరకు 5%, ఇంకా మిగతా దానికి అంతకి 4%. సో ఆ ఎక్స్లోంచి 10,000 తీసేస్తే మిగతాదంతా వస్తుంది, సో మైనస్ 10,000. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఆఫ్ ఏం జరుగుతుంది, 5% ఆఫ్ 10,000, 5% ఆఫ్ 10,000 ప్లస్ 4% ఆఫ్ ఎక్స్, 4% ఆఫ్ ఎక్స్ మైనస్ 4% ఆఫ్ 10,000, 4% ఆఫ్ 10,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 31,100. ఓకే, సో ఇదేంటి 5% ఆఫ్ 10,000, ఇదంతా 4% ఆఫ్ 10,000. సో దీన్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్. సో ఎక్స్ మైనస్, ఓకే, 4% ఆఫ్ ఎక్స్, 5% ఆఫ్ 10,000 నుంచి 4% ఆఫ్ 10,000 తీస్తే 1% ఆఫ్ 10,000 వస్తుంది, ఈక్వల్ టు 31,100. ఓకే, సో ఇప్పుడు మనం ఇదే చేసాం. యాక్చువల్లీ ఎక్స్ అంటే ఏంటి, 100%, అవునా. అందులో 4% సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అంటే 96% ఆఫ్ ఎక్స్ వచ్చింది. మైనస్ ఎంత, మైనస్ 1% ఆఫ్ 10,000 ఎంత, 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 31,100. యాక్చువల్లీ మనం ఇదే స్టార్టింగ్ రాసుకున్నాం అనమాట ఇందాక. ఓకే, సో అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, అది ఎందుకంటే మనం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే ఇలా చేయగలుగుతాం. ఓకేనా, సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ మరిన్ని ట్రిక్స్కి తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.